ఒరే నర్సింగ్, లోపలికి రారా. హాయ్ బ్రో, శుంషిత్ ఎలా ఉన్నారు? హలో శివ. భయపడుతూ బాగున్నారా? ఐఎమ్ గుడ్. కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వైరల్ అవుతున్నారు అని అనొచ్చా? మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఓకే అనుకోండి, అనుకోవడంలో తప్పులేదు. మరి మీరు చెప్పడంలో కూడా తప్పులేదు. తెలిసిపోయిందా? నేనేదో చెప్తున్నాను, నిజాలే చెప్తున్నాను. వీడు పెద్ద విరాట్ కోహ్లీ. మరి ఎవరికైతే ఆడియన్స్ కి ప్రూఫ్స్ కావాలో నా ఇంటికి రండి, నేను చూపిస్తాను ప్రూఫ్స్. మీ ఇంటి అడ్రస్ చెప్పు. 10-3-112 RL నగర్, రాంపల్లి, కీసరా, మేడ్చల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. ఎక్కడిది? మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ చెప్పట్లేదు. నేను ఉంటున్న అడ్రస్ అది. మరి మీరు నెంబర్ ఇచ్చిందే కాల్ చేయమని. నెంబర్ ఇచ్చిందే కాల్ చేయమని. నచ్చావు నాన్న, నీ ముఖంలో రాజయోగం కనిపిస్తోంది. అయితే చెప్పేదినండి, మహేష్ బాబు ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు, రవితేజ ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ ఓకే సార్. పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. ఒకడు కాల్ చేశాడు, మహేష్ బాబు ఫ్యాన్ కాల్ చేశాడు. కాల్ చేసి గైస్ వీడి మాట వినకండి, వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. కాల్ చేశాడా? నేను అంటే చాలా కాల్స్ వచ్చాయి నాకు, అరౌండ్ 200 to 250 కాల్స్ వచ్చాయి. రోజు లెక్క పెట్టుకుంటున్నారు కాల్స్ అని, లెక్క పెట్టుకుంటున్నారు ఎంతమంది కాల్ చేస్తారు. మిస్ కాల్స్ పడతాయి, 250 మిస్ కాల్స్. ఎర్రిపోకులు మీరిద్దరు. ఒక మహేష్ బాబు ఫ్యాన్ కాల్ చేసి, మా మహేష్ బాబు నీ కాంపిటీషన్ వచ్చాడా అని చెప్పేసి అన్నాడు. అరే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. ఏం చేసావు? సో నువ్వు వెళ్ళి మహేష్ బాబుని అడుగురా, నేను నా డైరెక్టర్ సుకుమార్తో సినిమా తీస్తుంటే మధ్యలో మీ హీరో ఎందుకు ఏలు పెట్టారా నా సినిమాలో? డైరెక్టర్ సుకుమార్కి బల్సి కాల్ చేశాడా మహేష్ బాబు అని చెప్పేసి అడుగురా అని చెప్పేసి అన్న. అయినా వాడేవాడ్రా రెడ్ లైట్ ఏరియాలో నిరోధన ముక్కుని వాళ్ళ ఉన్నాడు. అంటే మహేష్ బాబు ఒక ఫేమ్ ఉన్న హీరో అని చెప్పేసి వాడు అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆల్రెడీ మురారి ఉంది, అంతకుముందు పోకిరి ఉంది, దూకుడు ఉంది, ఇవన్నీ హిట్ మూవీస్ కదా, మరి అతనికి ఆఫర్స్ రావట్లేదా? మా హీరోకి ఆఫర్స్ రాక నీ ఆఫర్ తీసుకున్నాడా అని చెప్పేసి అన్నాడు. ఓ పని చేయి, ఒక పని చేయి, నువ్వు దెంగి. మీరెవరు? నేను హీరోనే కదా. ఏ సినిమాలో? నేను ఒక మూవీకి హీరో. నేను మొత్తం సైక్ ఉందా నాకు అస్సలు అర్థమైతలేదు. ఏం చేస్తాను తెలియదు కానీ కట్టేసుకొని ఎత్తి వాళ్ళు దెంకుంటున్నా. ఎత్తి వాళ్ళు దెంకుంటా అంటే వాళ్ళు దెంకుంటా నేను ఎత్తి చూడు చిన్న అయిపోయింది. నేను డైరెక్టర్ సుకుమార్తో షూటింగ్ అవుతుంటే మధ్యలో కాల్ చేశాడు మహేష్ బాబు. ఎందుకు చాయ్ పట్టుకున్నామన్నా? మహేష్ బాబు కాల్ చేసి ఈ మూవీ నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. మహేష్ బాబు ఏమనుకున్నాడంటే, డైరెక్టర్ సుకుమార్ ఆల్రెడీ ఒక ఫేమ్ ఉన్న డైరెక్టర్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. అతనితో మూవీ చేస్తే హిట్ వస్తుంది అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో మూవీ చేశాడు, ప్రెషర్ పెట్టించాడు డైరెక్టర్ సుకుమార్ని, మూవీ చేశాడు. కానీ ఆ మూవీ స్క్రీన్ ప్లే పోయింది. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అడగండి, నాకు పర్లేదు. మీ దగ్గరికి వచ్చిందే మీ జనాలకి ఆన్సర్స్ ఇవ్వడానికి. ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సుకుమార్ గారు షూటింగ్ లో ఉంటుండగా మహేష్ బాబు గారు ఎవరికి కాల్ చేశారు? డైరెక్టర్ సుకుమార్ కాల్ చేశాడు. డైరెక్టర్ సుకుమార్, ఆయన ఫోన్ వస్తే మీకు ఎలా కనబడింది? నేను ఉన్నా కదా, నా ముందరనే ఉన్నాడు అతను.
ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. నేను ఒక్కడనే సినిమాని మహేష్ బాబు గారు లాక్కున్నారు. దేంతో లాక్కున్నారు? 100%. దేంతో మరి నేను మూవీ చేస్తుంటే నా మూవీని ఎందుకు గెలిగాడు? ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. మీకే తెలియదు, అక్కడ ఉన్న మీరు చెప్తున్నారు కాబట్టి. మహేష్ బాబుని సరే, పిలిచి ఇంటర్వ్యూ ఓకే, తీసుకోండి. మహేష్ బాబుని పిలిచి ఇంటర్వ్యూ తీసుకోండి. ఏం చదవటం సార్? ఇప్పుడు నేను చాలా నేను చెప్పేది చెప్తాను, అది మీకు నిజమా కాదా అని మహేష్ బాబుని పిలిచి అడగండి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, మీరే చెప్పొచ్చు కదా. ఇప్పుడు అవన్నీ ఆయన చెప్పలేదు కదా నాకు, మీరు చెప్పారు కాబట్టి ఆ ప్రూఫ్లు మీరు చూపించాల్సింది మీరు. అంటే ఇప్పుడు మీరు రండి, నాతో రండి, నేను ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వచ్చానంటే ప్రూఫ్లు పట్టుకొని రావాల్సిన బాధ్యత మీదా నాదా? నేను ప్రూఫ్స్ ఇక్కడ ఇంటర్వ్యూలు చూపించాల్సిన అవసరం లేదు. అప్పట్లో నేను జనసేనలో పనిచేశాను. జనసేనలో పనిచేసినప్పుడు నాకు నాగబాబు చాలా దగ్గర అనేవాడు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నాగబాబే నాకు ఆఫర్ ఇప్పించాడు. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే. జనసేనలో వర్క్ చేశారు మీరు ఆ టైంలో. జనసేన ఎప్పుడైతే పెట్టాడో పార్టీ, ఎప్పుడు పెట్టారు జనసేన? ఎప్పుడు పెట్టారు మీరు చెప్పాలి. అన్ని 2016 దాంట్లో 2014లోనే కదా జనసేన పెట్టింది. అవును, మిచ్చ మీరు చెప్పాలి, మీకే తెలియాలి. మీకు తెలుసు కదా జనసేన పార్టీ అంటే అది నా పార్టీ కాదు కదా. అంటే మీకు నాగబాబు గారు పరిచయం ఎప్పుడు? ఇట్లనే పరిచయం అన్నమాట, జనసేనలో పరిచయం. ఎప్పుడు పరిచయం? చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అప్పుడే పరిచయం నాకు, 2014 నుంచే పరిచయం. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా.